నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ రాజు గారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారు ఎవరైతే ఉన్నారో కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రజలకు ఏమాత్రం తక్కువ చేయకుండా వారిని బాగా చూసుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో తీవ్రవాద భావజాలానికి ఆకర్షితులయ్యి ఐఆర్జీసీ మరియు అలాగే హిజ్బుల్లాలో చేరుతూ ఉన్నట్లయితే వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక కువైటీ పౌరుడికి జైలు శిక్ష పడింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం హిజ్బుల్లాలో చేరినందుకు మరియు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ ఐఆర్జీసీ సభ్యులతో సమావేశమైనందుకు ఒక కువైటీ పౌరుడికి అప్పీల్స్ కోర్టులోని స్టేట్ సెక్యూరిటీ సర్క్యూట్ 10 ఏళ్ల జైలు శిక్ష విధించిందని చెప్పి స్థానిక మీడియా తెలిపింది. అబ్దలీ సెల్ కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష నుంచి నిందితుడు గతంలో క్షమాభిక్ష పొందాడు. మరో కేసులో హిజ్బుల్లా మరియు హౌతీ ఉద్యమానికి మద్దతుగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఒక పౌరుడిని నిర్దోషిత్వాన్ని కోర్టు సమర్థించింది. అలాగే కువైట్ రాజు యొక్క హక్కులను ఉల్లంఘించాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న మరో బేదూను వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్షను కూడా కోర్టు సమర్థించిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ దేశం వచ్చేసి కువైట్ పైన దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే హౌతీ కావచ్చు, లేకపోతే హిజ్బుల్లా కావచ్చు, తీవ్రవాద సంస్థలతో ఈ యొక్క కువైటీ పౌరుడి చేతులు కలిపి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట. కువైట్లో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హౌతీలో కానీ లేకపోతే హిజ్బుల్లాలో కానీ ఐఆర్జీసీలో చేరాలని చెప్పేసి ఐఆర్జీసీలో చేరి కువైట్ దేశం మీద దాడి చేయాలని చెప్పి పిలుపునిచ్చాడనమాట. కువైట్ దేశంలో పుట్టి పెరిగి కువైట్ దేశం తిండి తిని ఆ దేశం మీదనే దాడి చేయాలని చెప్పేసి ఈ యొక్క నీచుడైతే పిలుపునివ్వడంతో ఈ యొక్క విషయం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు చేరి ఆ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులతో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ కోర్టు అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇటువంటి దేశద్రోహులను సహించబోమని చెప్పేసి కువైట్ ఉప ప్రధానమంత్రి గారు కూడా తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.